హాయ్ గాయ్స్. మన తెలంగాణలో ఇంతమంది ఉన్నా కూడా ఎమ్మెల్యేలు ఒక 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ ఇంతమంది ఉన్నా కూడా నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చెప్తున్నా, ఒక లీడర్ని చూసిన ఫీల్ వచ్చింది ఎవరైనా ఉండ అంటే అది మన కామారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి కాటిపల్లి వెంకటరమారెడ్డి గారు. ఎందుకు ఈ మాట అన్నంటే, రీసెంట్గా ఆయన మాట్లాడిన స్పీచెస్ కొన్ని విన్నుండి, లైక్ ఒకటే మాట ఆయన కాన్సెప్ట్ ఒకటే: అవినీతి చేయనీయం, మేం తిననివ్వం. ఎవడన్నా కానీ ఏమన్నా చిన్న అవినీతి చేసుకుంటా కానీ లంచం తీసుకున్న దొరికినంటే మాత్రం ఇమీడియట్గా ఎలాంటి పొజిషన్ ఉన్నా సరే, తన పార్టీ వాడైనా గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే సస్పెండ్ చేస్తానని చెప్పి డైరెక్ట్. అండ్ కాన్వేగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక లీడర్ ఎవరున్నా కూడా, ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, కాన్వే అవసరం ఉంది, ఇదంతా సొమ్మే పడిది, మీ సొమ్ము, మీ ప్రజల సొమ్ము, మేము దేని సంపాదించుకోవాలి, మళ్ళీ మీదే మేము దోచుకొని తినాలి, ఇవన్నీ మాకెందుకు. సో ఒక కార్లో వచ్చి మాట్లాడిపోతా, ఒక మీటింగ్స్ ఉన్నా సరే ఇలాంటి మాటలు మాట్లాడడానికే చాలా అంటే చాలా దమ్ము ఉండాలి అండ్ సత్తా ఉండాలి. అండ్ ఆ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ డిఫరెంట్ ఉండాలి. సో ఫస్ట్ టైం ఈ ఎమ్మెల్యే గారిని చూసి అనిపించింది నాకు ఏంటంటే, ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి, స్టేట్ కానీ కంట్రీ కానీ ఎక్కడైనా సరే. సో అది ఒక దమ్మున్న లీడర్, ఒక మంచి చేసి ఒక వ్యక్తి ఉన్నటువంటి లక్షణాలు గినంగా ఇవన్నీ. సో హ్యాండ్స్ ఆఫ్ కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు. మీలాంటి లీడర్ మన తెలంగాణలో ఉండడం అనేది ఎంతో గర్వకారణం. అండ్ మీలాంటి వ్యక్తులకు సీఎం అయ్యేటువంటి అర్హత 100% ఉంది. మీలాంటి లీడర్స్ దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కనీసం 10 నుంచి 20 మంది ఉన్నా కూడా రాష్ట్రాలు దేశాలు ఎంతో బాగుపడతాయని నమ్ముతున్నాం. అండ్ వన్స్ అగైన్ సూపర్ సార్ అసలు మీరు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు ఒకసారి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్లో తన ఇల్లు మాత్రం కొంచెం అడ్డంగా ఉంది, కొంచెం హెవీ ఉందని చెప్పేసి, అండ్ ఆ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆయన ఇల్లు నాకు కొలవటం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళిండు. సో అలాంటి వ్యక్తిని కలిగిన మనిషి ఆయన. సో ఇలాంటి లీడర్స్ మనం గెలిపించుకోవాలి, మళ్ళీ ఇలాంటి లీడర్స్ జాగ్రత్త మనం కాపాడుకోవాలి. చాలా అరుదుగా ఉంటారు. జై హింద్.